దాదాపు చాలా కాలం తర్వాత ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న ప్రభుదేవ మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం అభినేత్రి. ప్రభుదేవ, తమన్నా, సోను సూద్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదలైంది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కోనా ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఎంవివి సినిమా పతాకంపై ఎంవివి సత్యనారాయణ, బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బిఎల్ అండ్ సినిమాతో కలిసి తెలుగులో నిర్మించారు. ఇప్పటికీ విడుదలైన పాటలు, ట్రైలర్లకు బాగా రెస్పాన్స్ వచ్చింది. మ్యూజికల్, లవ్, హారర్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామా? కార్పొరేట్ ఉద్యోగం చేసే కుర్రోడు కృష్ణకుమార్ ఇంగ్లీష్ మాట్లాడే మోడర్న్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనేది కృష్ణ కోరిక. అయితే అనుకోకుండా పెద్దల ఒత్తిడి వల్ల దేవిను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెను తీసుకుని ముంబైలోని ఓ అపార్ట్మెంట్ లో కాపురం పెడతాడు కృష్ణ. ఆ అపార్ట్మెంట్ లో దిగిన తర్వాత రూబీ అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అసలు రూబీ ఎవరు? ఆ అపార్ట్మెంట్ లో ఏం జరిగింది? తమన్నాకి రూబీకి సంబంధం ఏంటి? కృష్ణకు ఎదురైన సంఘటనలు ఏంటి? వీటన్నింటినీ కృష్ణ ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథాంశం. అభినేత్రి సినిమాతో మళ్లీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవ తనదైన యాక్టింగ్ తో అదరగొట్టాడు. తన డాన్స్ తోనే కాకుండా కామెడీ టైమింగ్, యాక్టింగ్ లో కూడా మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రభుదేవ నటన బాగుంది. ఇక అభినేత్రి 2 షేడ్స్ లో చక్కగా నటించింది. పల్లెటూరి అమ్మాయిగా, హీరోయిన్ గా వేరియేషన్ ను బాగా చూపించింది. ఇక ఓ సాంగ్ లో తమన్నా తన డాన్స్ తో పిచ్చెక్కించింది. ప్రభుదేవ, తమన్నాల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. పానకిల్లో పుడకలాగా ప్రభు, తమన్నాల మధ్య సోను సూద్ క్యారెక్టర్ బాగా సెట్ అయింది. సోను సూద్ తన పాత్రకు తగిన న్యాయం చేశాడు. తూతక్ తూతక్ తూతియా సాంగ్ లోనూ సోను తన డాన్స్ తో అలరించాడు. ఇక అమీ జాక్సన్ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితమైంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలో బాగా నటించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగిపోయిన ఇంటర్వెల్ బ్యాక్ టైంలో ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు హర్రర్ థ్రిల్లింగ్ అదిరింది. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇలాంటి కథతో ఇప్పటికే చాలా కథలొచ్చాయి. అయితే రొటీన్ స్టోరీని లవ్, మ్యూజిక్, డాన్స్ అనే అంశాలను జోడించి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు విజయ్ ప్రయత్నం బాగున్నా అక్కడక్కడ బోర్ కొట్టేలా చేస్తుంది. కొన్ని సీన్స్ తర్వాత ఏం జరగనుందో ఆడియన్స్ అవలోకగా చెప్పగలరు. పైగా పూర్తిగా కామెడీ తరహాలో చెప్పాలనే ఉద్దేశంతో స్క్రీన్ ప్లేను సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. కానీ దర్శకుడిగా మాత్రం విజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. తెలియకుండానే ఈ సినిమా ద్వారా దర్శకుడు మంచి మెసేజ్ ను అందించాడు. మనీష్ నందన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. చల్ మహర్ సాంగ్, తమన్నా సాంగ్ ను చాలా బాగా చూపించారు. విజువల్స్ పరంగా గ్రాండ్ గా తెరకెక్కించారు. సాజిద్ వాజిద్, విశాల్ మిశ్రా సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ పర్వాలేదు. కొరియోగ్రఫీ బాగుంది. చివరిగా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా, విజువల్ ట్రీట్ గా రూపొందించారు. డాన్స్, కామెడీ తరహాలో సాగే థ్రిల్లింగ్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఓసారి చూడదగ్గ చిత్రం. అభినేత్రికి మేమిచ్చే రేటింగ్ 1.5/5. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా